హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ వ్లాగ్స్. రెసిపీ వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారా? చిక్కుడుగాయ టమాటా అండి. నార్మల్ జనరల్ కర్రీయే, సో మామూలుగా చూపిస్తున్నాను అనమాట. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి ఒక బాండీలో ఆయిల్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెంసేపు మగ్గనివ్వాలి. అట్లా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలపెట్టుకోవాలి అంతా కలిసేలాగా. సో అలా కలిపిన తర్వాత మగ్గనివ్వాలి. అవి కూడా ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత బాగుంటాయి టేస్ట్. మగ్గిన తర్వాత ఏవైతే చిక్కుడుగాయ ముక్కలు ముందుగా ఈనెలు తీసేసుకొని పురుగులు ఉన్నాయో లేవో అని చెక్ చేసుకొని అలా వేస్ట్ వాటిని పడేసి నీట్గా ఉన్న వాటిని అట్లా చూసేసుకొని ఇట్లా కర్రీలో వేసుకోవాలి. వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. చిక్కుడుగాయ ఒకటి, వంకాయ ఒకటి, బెండకాయలు ఒకటి చూసి కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ముక్కలు వేసిన తర్వాత అవి కూడా మగ్గాలి, చిక్కుడుగాయ ముక్కలు కూడా. సో ఈలోపు 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే ఏంటంటే మగ్గుతాయి అన్నమాట ముక్కలు బాగా. సో అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ముక్కల్ని. ఎప్పుడైనా సరే కర్రీలో తాలింపు వేసినప్పుడు, అంటే తాలింపు గింజలు అట్లా వేసినప్పుడు ఎల్లుల్లిపాయ ఖచ్చితంగా పడాలి, ఎందుకంటే దాంట్లో టేస్ట్ బాగుంటుంది. సో నేను వేసాను ఎల్లుల్లిపాయ కూడా. సో అట్లా ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గుతుంది అన్నమాట ముక్క. సో అట్లా ముక్కలు మగ్గిన తర్వాత టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ వెజిటేబుల్స్ అయినా సన్నగా తరుగుకోవాలి. చిక్కుడుగా అయితే కొంతమంది పొడవుగా ఇష్టపడతారు, కొంతమంది కట్ చేసుకొని వండుకుంటారు. మేమైతే పొడవుగానే వండేస్తాము కాయలు పరిన. సో అట్లా ముక్కలు వేసిన తర్వాత కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం తీసుకున్నాను, కారం వేసుకున్నాను. సో అట్లా కారం వేసిన తర్వాత మగ్గుతుంది మంచిగా. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతే, కర్రీ అయిపోయింది. 2 మినిట్స్ మగ్గనిచ్చి దించుకోవడమే. సూపర్ టేస్ట్. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.